బ్యాంక్ ఎగ్జామ్ వీడియోస్ అందరూ చూసి చాలా సపోర్ట్ చేశారు. సో సిమిలర్లీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. సో ఇవాళ మనము ఈ ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్స్ ఎందుకు రాయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. వీడియో లాస్ట్ దాకా చూడండి, షేర్ దిస్ విత్ ఆల్. అలాగే కింద మీరు ఎస్ఎస్సి అని కామెంట్ చేశారంటే నేను మన వాట్సాప్ కమ్యూనిటీ లింక్ పంపిస్తాను, దాంట్లో కంప్లీట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా షేర్ చేస్తున్నాం. సో ఫస్ట్లీ ఈ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అంటే ఏంటి? ఇదేంటంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. ఎస్ఎస్సి అంటే వీళ్ళు ఏంటంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్లోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లైక్ మనకి ఏంటంటే ట్యాక్స్ అవనివ్వండి ఆర్ యునో ఈడీ అవనివ్వండి, అలాంటి వాటిల్లో వేకెన్సీస్ అన్ని కూడా ఈ ఆర్గనైజేషన్ ఎస్ఎస్సి అనేది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఫిల్ చేస్తుంది అనమాట. దీంట్లో కూడా బ్యాంక్ లాగానే మీకు జాబ్ సెక్యూరిటీ బాగుంటుంది, ఇది కూడా పర్మనెంట్ జాబ్ లాంటిదే. సో మీకు పిఓ అండ్ మన క్లర్క్ జాబ్స్ లాంటివి, ఇది పిఓ లెవెల్ లాగా ఉంటుంది అనమాట. అండ్ ట్రాన్స్పరెంట్ మెరిట్ బేస్డ్. బెస్ట్ పార్ట్ ఏంటంటే దీంట్లో ఇంటర్వ్యూ ఉండదు. బ్యాంక్ లో మీరు పిఓ లెవెల్కి వెళ్ళాలంటే ఇట్ ఈస్ 15% వెయిటేజ్ ఇస్ ఫర్ ఇంటర్వ్యూ, రైట్? అండ్ రియల్ అథారిటీ దీంట్లో ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, కస్టమ్స్, ఈడీ వీటిలన్నింటిలో కూడా ప్లేస్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, కస్టమ్స్, ఈడీ. దెన్ ఇప్పుడు మనం చూసామంటే ఇది రియల్ కెరియర్ ల్యాడర్, మీరు డైరెక్ట్ ఆఫీసర్ ర్యాంక్ వరకు వెళ్ళొచ్చు అనమాట. దెన్ అచీవబుల్ టైం లైన్ 8 to 12 months ఫ్రమ్ ది ఫస్ట్ అటెంప్ట్. దీంట్లో అటెంప్ట్ లిమిట్ కూడా ఉండదు అండ్ ఇట్స్ ఎ లో ఎంట్రీ బ్యారియర్. సో సిజిఎల్ నీడ్స్ ఎనీ బ్యాచులర్ డిగ్రీ. సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ రాయడానికి మీకు క్లాస్ 12 రాస్తే చాలు. సో వీడియో అందరితో షేర్ చేయండి. ఎస్ఎస్సి గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీక్ మొత్తం నేను ఇస్తాను.